హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక్ అన్న నవోదయ అకాడమీ. మనం ఇప్పుడు ఒక స్కూల్ గురించి తెలుసుకుందాం. అది దేశంలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ స్కూల్, RIMC, రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ అని దేశానికి మొత్తానికి ఒకే ఒక స్కూల్ ఉంది నాన్న. ఈ స్కూల్ గురించి చాలా మంది పేరెంట్స్ కి పూర్తిగా తెలియదు. అండ్ ఈ స్కూల్ యొక్క రీల్స్ మనం కొత్తగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఒకసారి చూస్తూ ఉండండి, ఈ స్కూల్ ఏంటి, దీని పర్పస్ ఏంటి, దీని ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఏ లెవెల్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి అనే దాని గురించి ఎవ్రీడే కొంచెం అవేర్నెస్ ఇస్తాను. ఒకసారి చూడండి. బేసిక్గా ఈ ఎగ్జామ్ అయితే 7th క్లాస్ రాస్తూ, అలానే 7th క్లాస్ ఎండింగ్ వాళ్ళు 8th ఎంట్రన్స్ కోసం అనేసి రాస్తారు. కానీ వీడు డేట్ వచ్చేసరికి 11.5 to 13 years పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి ఎన్ని అటెంప్ట్స్ ఉంటే అన్ని అటెంప్ట్స్ ప్రశాంతంగా రాసుకోవచ్చు అనమాట. కానీ స్టేట్లో కేవలం ఒక్క సీటు లేకపోతే 2 సీట్లు మాత్రమే స్టేట్ యొక్క పాపులేషన్ బట్టి వాడు ఇవ్వటం జరుగుతుంది, రైట్? ఈ RIMC ఎగ్జామ్ పిల్లలతో రాపించడం వల్ల జరిగే లాభాలు ఏంటో చూద్దాం. RIMC ఎగ్జామ్ పిల్లలతో రాపించడం వల్ల 7th క్లాస్ దాకా కొంతమందికి బేసిక్స్, ఫౌండేషను, వాడికి పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ చదువుతూ ఉంటారు, అన్నీ చదువుతూనే ఉంటారు. కానీ చాలా మందికి కూడా సరైన ఫౌండేషన్ అనేది కొంతమందికి ఉండట్లేదు. ఆ ఫౌండేషన్ లేక హయ్యర్ క్లాసెస్లోకి వెళ్ళి ప్రతి పిల్లవాడు ఇబ్బంది పడేదానికంటే కూడా ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వటం వల్ల సైనిక్ కానీ, RMS కానీ, ఇలా RIMC కానీ, నవోదయ కానీ ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వటం వల్ల ఒక పిల్లోడికి కావాల్సిన బేసిక్స్, ఫౌండేషన్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట, రైట్? మనప్పుడు అంటే మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు మేము ఎగ్జామ్ రాసేటప్పుడు 7th క్లాస్కి కామన్ ఎగ్జామ్ ఉండేది. 7th క్లాస్కి కామన్ ఎగ్జామ్ ఉండటం వల్ల అప్పుడు 7thలో బాగా హార్డ్ వర్క్ చేసి కాస్త మార్కులు తెచ్చుకోవడానికి మనం సబ్జెక్ట్ని నేర్చుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎగ్జామ్, కామన్ ఎగ్జామ్ 10thలో తెలుస్తుంది. కానీ ఒక పిల్లవాడు 10థ్కి వెళ్ళిన తర్వాత వాడి లోపాలు తెలియటం వల్ల మనం ఏం చేయలేము. కాబట్టి ఇలాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పేరెంట్కి తెలియచేయటం మా బాధ్యత. రాపించకపోవటం అనేది పేరెంట్ యొక్క బాధ్యత, రైట్? దీని యొక్క మ్యాథ్స్ ఓరియంటెడ్గా 2025 డిసెంబర్లో ఏ పర్పస్లో అసలు క్వశ్చన్స్ అడిగాడు, ఏ లెవెల్లో ఉంటాయి, అసలు 7th క్లాస్ 6th క్లాస్ చదివే వాడికి ఈ లెవెల్ క్వశ్చన్ పేపర్ ఉండిద్దా అనేది కొంతమంది టీచింగ్ చేసే సార్స్ కూడా ఈ వీడియోని చూడండి. ఈ లెవెల్లో ఎగ్జామ్ పేపర్ ఉంటుంది, ఈ లెవెల్లో మన పిల్లవాడిని తయారు చేయడం జరుగుతుంది. మన ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి విజయవాడలో మొగల్రాజ్పురం మెట్రో బ్యాక్ సైడే ఉంటుంది నాన్న. ఒకసారి ఎవరైనా వచ్చి మన ఇన్స్టిట్యూట్ని ఎప్పుడైనా సండేస్ కానీ, మండేస్ కానీ ఎప్పుడైనా వచ్చి విజిట్ చేయొచ్చు. మనం ఈ సంవత్సరం నుంచి RIMCకి సంబంధించిన పూర్తి కోచింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది, రైట్? అలానే ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్, ఆన్లైన్ అయితే ఆన్లైన్కి పూర్తిగా మేము వాళ్ళకి సంబంధించిన క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, రైట్ నా? దాని యొక్క డెమో క్లాసెస్ ఎలా ఉంటాయి, అసలు నేను చెప్పేది మీ పిల్లలకి ఎంతవరకు అర్థమవుతుంది, ఎంతవరకు అర్థం కాదు అనేది మీకు ఒక క్లారిటీ తెలుస్తుంది, రైట్ నా? చూద్దాం నా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ నాన్న 12x. ఇది ఇంకోటి చెప్పాలి అంటే ఇది పూర్తిగా డిస్క్రిప్టివ్ టైప్ నా. ఏనా? డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. అంటే ప్రతి ఒక్క దాని యొక్క సొల్యూషన్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 12x by 48, అలానే 20/30, నెక్స్ట్ 28/42x का HCF 1/6 దియా అన్నాడు నాన్న. ద HCF ఆఫ్ ద ఫ్రాక్షన్ 12x/48, 20/30, 28/42x ఈజ్ గివెన్ టు బి ఎంత ఇచ్చాను నాన్న? ఈజ్ గివెన్ టు బి 1/6 అవుతుంది అన్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ అన్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. అరే నాన్న, ఒక ఫ్రాక్షన్ ఇచ్చి HCF కనుక్కోమంటే మనకి ఫార్ములా వచ్చేసరికి చూద్దాం. ముందు క్యాన్సిలేషన్ చేద్దాం. 12 టేబుల్ వచ్చి మీకు 12 టేబుల్ దీంట్లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది, 12 టేబుల్ దీంట్లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, రైట్ కన్నా? 0 క్యాన్సిల్. నెక్స్ట్ 14 టేబుల్ దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, దీంట్లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ 1 into x/4 కామా నాన్న, ఇక్కడ అంతా మిగిలింది నా 2/3 కామా నెక్స్ట్ 2/3x అని మిగిలింది నా. 2/3
3x. మనకి తెలిసిన ఫార్ములా ఏంటంటే HCF ఆఫ్ ఫ్రాక్షన్, HCF ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈక్వల్ టు HCF ఆఫ్ న్యూమరేటర్ బై HCF ఆఫ్ న్యూమరేటర్ బై LCM ఆఫ్ డినామినేటర్, LCM ఆఫ్ డినామినేటర్. నాన్న ప్రతి స్టెప్ రాయాల్సిందే నాన్న, అందుకనే రాస్తున్నాను ప్రతి స్టెప్ కూడా. ఓకే, HCF ఆఫ్ న్యూమరేటర్ బై HCF ఆఫ్ LCM ఆఫ్ డినామినేటర్. HCF ఆఫ్ న్యూమరేటర్స్ అంటే x కి 2 కి 2 కి. నాన్న ఇక్కడ x ఉండటం వల్ల మనకి ఇమీడియట్లీగా దాని యొక్క HCF అనేది చెప్పలేము. అది ఒకవేళ 1 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, మనకి వాల్యూ తెలియదు. కానీ ఇప్పుడు నేను సపోజ్ x ఈక్వల్ టు 1 అనుకుందాం. సపోజ్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 1 అనుకుంటే ఇక్కడ 1/4, నెక్స్ట్ నాన్న 2/3, నెక్స్ట్ 2/3 ఇంటూ x అంటే 3 ఇంటూ 1 అంటే 3 అనే కదా నాన్న, 3 ఈక్వల్ టు 1/6. అరే ఇక్కడ చూడండి 1 2 2 HCF 1 ఓకే క్లియర్ అవుతుంది. కానీ 4 3 3కి 6 అవుతుందా? HCF అవ్వదు నాన్న. ఎంత అవుతుంది? HCF 12 అవుతుంది, రైట్ కన్నా. దీని యొక్క HCF వచ్చేసరికి 1/12 వచ్చింది, ఇక్కడ 1/6 వచ్చింది, అంటే x నాట్ ఈక్వల్ టు 1. మరి x ఈక్వల్ టు 2 తీసుకుందాం. ఒకవేళ x ఈక్వల్ టు 2 అని తీసుకుందాం. మరి x ఈక్వల్ టు 2 తీసుకుంటే నాన్న ఇక్కడ 3x ఓరియంటెడ్గా 3x అని తీసుకుంటే అక్కడ 6x అని వస్తుంది నాన్న. చూడండి ఇక్కడ మా 1/4 అంటే నాన్న ఇక్కడ x ప్లేస్ లో ఎంత 2/4, కామా నెక్స్ట్ 2/3, నెక్స్ట్ 2/3x. 2/3x అంటే 3 2 జార్ 6 కన్నా, అంటే ఇక్కడ 3 2 జార్ 6 వస్తుంది. పైన వచ్చేసరికి నాన్న 2 ఇక్కడ ఎల్సిఎం ఎంత నాన్న 4 3 6 కి 4 3 6 కి 12 కన్నా, అంటే 2 టేబుల్ దీంట్లో 1 టైం, దీంట్లో వచ్చేసరికి 6 టైమ్స్ నాన్న. x ఈక్వల్ టు ఎగ్జాక్ట్గా 2 అవుతుంది కాబట్టి ఆన్సర్ x ఈక్వల్ టు 2 అవుతుంది నాన్న. కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. x ప్లేస్ లో ఫస్ట్ ఎంత సబ్స్టిట్యూట్ చేశాను? 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి డైరెక్ట్ గా ఇక్కడ చూడండి 1 వచ్చింది, 4 కి 3 కి 3 కి ఎల్సిఎం 1/12, అది ఈక్వల్ అవుతుందా? 1/6 అయిందా? అవ్వలేదు, నాట్ ఈక్వల్ అయింది. ఓకే, అదే x ఈక్వల్ టు 2 తీసుకుంటే పర్ఫెక్ట్ గా మనకి 2/12 అంటే ఇక్కడ 1/6 ఈక్వల్ టు 1/6 అయింది, కాబట్టి x ఈక్వల్ టు 2 నా, రైట్. 5 మార్క్స్ క్వశ్చన్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అరే ఈ క్వశ్చన్ చాలా డిఫరెంట్ క్వశ్చన్ నాన్న. కొంచెం అంటే 8th క్లాస్ లో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a² + b² + c² ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ ద 5-digit number 74 ABC ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై, నాన్న ఎప్పుడైతే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై అన్నాడో 13 ఇంటూ 11 ఇంటూ 7 ఓరియంటెడ్ గా చేసుకోవాలి నాన్న. 13 ఇంటూ 11 ఇంటూ 7 కి ఎల్సిఎం ఓరియంటెడ్ గా కట్టుకుంటే మనకి మొత్తం మల్టిప్లై చేస్తే 1001 వస్తుంది. వాడు 74 ABC అన్నాడు కాబట్టి 74 ABC ఒక నెంబర్ ABC అని తీసుకుంటేనా 1001 ని 74 తోనే మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే ఎంత వచ్చిందనా 74, అలానే 740 మీరు మల్టిప్లై చేసి చూడండి 740 అంటే ఇక్కడ మీరు గమనించండి 74 ఓకే, ఆ ఏ ప్లేస్ లో 0 నాన్న, బి ప్లేస్ లో 7, నెక్స్ట్ సి ప్లేస్ లో 4 వచ్చింది నాన్న. వాడు అడిగింది మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? a² + b² + c² అన్నాడు. నాన్న a² అంటే a ఈక్వల్ టు ఎంత కన్నా 0, b ఈక్వల్ టు 7, c ఈక్వల్ టు 4 కన్నా, అంటే a² 0² b² ఎంత నాన్న 7² ప్లస్ c² అంటే 4², అంటే 7² 0² అంటే 0, 7² అంటే 49, 4² అంటే 16, అంటే మనకు ఆన్సర్ వచ్చేసరికి నాన్న 65 వచ్చింది నాన్న. a² + b² + c². ఇది సొల్యూషన్ కన్నా. ప్రతిదీ డిస్క్రిప్టివ్ టైప్ లో చేయాలి, షార్ట్ కట్ కాదు, ఓకేనా. ప్రతి క్వశ్చన్ కూడా ఇలానే ఉంటుంది, ఇలానే చాలా క్లియర్ గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మీ పిల్లలకి ఈ స్టాండర్డ్ అర్థమవుతుందా లేదా?
ఈ స్టాండర్డ్ అర్థమైతే కానీ కంపల్సరిగా ఆర్ఐఎంసి అనే ఎగ్జామ్ని రాపించడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. వాళ్ళ లైఫ్లో వచ్చే మెయిన్ ఎగ్జామ్స్ ఇవి, సైనిక్, ఆర్ఎంఎస్సి, ఆర్ఎంఎస్ అండ్ ఆర్ఐఎంసి అనేవి. ఈ 3 ఎగ్జామ్స్ని ఒక పిల్లవాడితో మీరు రాపించగలిగితే మ్యాక్సిమం, అంటే వాడు ఏదో అద్భుతాలు సృష్టిస్తాడు, మా వాడు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ర్యాంకర్లు అవుతాడు అని కాకోకుండా ఒక అవగాహన వస్తుంది. 8th క్లాస్కి ఈ లెవెల్ ఉంటుందా, 5thలో ఈ లెవెల్ ఎగ్జామ్ పేపర్ ఉంటుందా, పిల్లోడు ప్రిపేర్ అయితే ఇన్ని యూజెస్ ఉంటాయా అని పేరెంట్కి పూర్తిగా అవగాహన వచ్చే ఎగ్జామ్స్ ఏమన్నా ఉంటే ఇవేనా. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అరే ఈ క్వశ్చన్ ఎక్స్ట్రాడనరీ క్వశ్చన్. ఈ వీటిల్లో ఇప్పుడే ఎలాంటి క్వశ్చన్ అడగటున్నానా, 1/15 అన్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/15 ప్లస్ నెక్స్ట్ 1/35 ప్లస్ 1/63 ప్లస్ 1/99 ప్లస్ 1/143 అన్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అని మెన్షన్ చేశాడు. దీనికి షార్ట్ కట్ కూడా చేయొచ్చు, అది ఎలా చేయొచ్చు ఏంటనేది మనం తర్వాత తెలుసుకుందాం. ముందు సొల్యూషన్ ఓరియంటెడ్ గా మనం స్టార్ట్ చేద్దాం. అది 1/15ని 3 into 5 గా రాసుకోవచ్చు, రైట్. ప్లస్ నెక్స్ట్ 35ని 5 into 7 గా రాసుకుందాం. ప్లస్ 63ని 7 into 9 గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 99ని 9 into 11 గా రాసుకోవచ్చు. ప్లస్ 1/143ని 11 into 13 గా రాసుకోవచ్చు. ఈ అవగాహన ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు పాపం పిల్లలు 5th 6th కాబట్టి త్వరగా ఐడియా రాదు. ఈ క్వశ్చన్స్ నేను చెప్తే దాని మీద ఎలా చేయాలి, ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ రకంగా చేయాలి అనేది పిల్లోడికి అర్థమవుతుంది, రైట్ నాన్న. ఇక్కడ చూద్దాం నాన్న. అరే నాన్న, ఇక్కడ డిఫరెన్స్ 3కి 5కి 2, 5కి 7కి 2, 7కి 9కి 2, 9కి 11కి 2, 11కి 13కి 2. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే 2తో డివైడ్ చేస్తూనే 2తో మల్టిప్లై చేయాలి. 2తో డివైడ్ చేస్తూనే అంటే 1/2 into 2. ఒకవేళ 1/2 into 2 చేసామనుకో 2 క్యాన్సిల్, అంటే 1 కదా ఉండేది. కాబట్టి 1/2 into 2. కాబట్టి 2 1s are 2, 2/3 into 5. నేను మళ్ళీ చెప్తున్నా, ఇగో 1/2 into 2తో మల్టిప్లై చేయాలి. ఈ ప్లేస్ లో 2 ఉండిద్ది నా, ఈ ప్లేస్ లో 2, 2 1s are 2/3 into 5 ప్లస్ నెక్స్ట్ కన్నా 2/5 into 7 ప్లస్ నెక్స్ట్ 2/7 into 9 ప్లస్ 2/9 into 11 ప్లస్ నెక్స్ట్ 2/11 into 13 కన్నా 11 into 13 ఈ వర్షన్లో ఉంది. అరే ఇక్కడ ప్రాబ్లం వచ్చేసరికి మనం చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చూడండి నాన్న, ఈ మోడల్స్ ఇంకోసారి వస్తే మీరు చేయగలగాలి. 1/3 మైనస్ 1/5 వాల్యూ ఎంతో చూద్దాం. 3కి 5కి ఎల్సిఎం ఎంత కన్నా 15, రైట్. 3 15లో 5 టైమ్స్, 5 15లో 3 టైమ్స్, అంటే ఎంత వచ్చింది 2/15 కదా. అరే ఇక్కడ 2/3 5s are 15 కదా, 2/3 5s are 15 కాబట్టి దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఇప్పుడు పక్కన రాశాను చూసారా, క్లియర్ గా చూడండి. 1/3 మైనస్ 1/5 అంటే 2/15, అంటే 2/15 అంటే 2/3 into 5 కదా. ఈ 2/3 into 5 బదులు 1/3 మైనస్ 1/5 గా రాసుకోవచ్చు. అలానే ప్లస్ నెక్స్ట్ 1/5 మైనస్ 1/7 గా రాయొచ్చు. ప్లస్ నెక్స్ట్ 1/7 మైనస్ 1/9. క్లియర్ కదా, అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ప్లస్ నెక్స్ట్ 1/9 మైనస్ 1/11 నెక్స్ట్ ప్లస్ 1/11 మైనస్ 1/30. ప్రతి ఒక్క స్టెప్ ని చాలా జాగ్రత్తగా వేయాలి. ప్రతి ఒక్క స్టెప్ ని చాలా జాగ్రత్తగా వేయాలి. నేను ఇది స్టార్టింగ్ లోనే ఎగ్జామ్ అప్పుడే తీసేవాడిని, కానీ ఇన్స్టిట్యూట్స్ కొంచెం చేంజ్ చేయటం వల్ల నాకు టైం లేక చేయలేదు నాకు, రైట్. ఓకే, అసలు దీని గురించి చాలా మంది పేరెంట్స్ తెలియదు. ఆర్ఐఎంస్ అంటే ఏంటంటే అని కొంతమంది పేరెంట్స్ అడుగుతున్నారు. 8th 9th 10th వచ్చిన పేరెంట్స్ అడుగుతున్నారు. అంటే వాళ్ళకి 7th లోనే 6th లోనే వీటి గురించి తెలిస్తే ముందుగా కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఎగ్జామ్ రాపించవచ్చు కదా. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్, అంటే దేశానికే ఒక స్కూలు, స్టేట్కి 1 or 2 సీట్స్ మాత్రమే ఉంటాయంటే ఆ ఎగ్జామ్ లెవెల్ కానీ ఇంటర్వ్యూ లెవెల్ కానీ ఏ పర్పస్లో ఉండిద్దో ఒక్కసారి పేరెంటే ఆలోచించుకోవాలి, రైట్ నాన్న. రైట్, ఇక్కడ చూద్దాం. మీరు గమనించండి,
-1/5 plus 1/5 cancel, -1/5 plus 1/5, next to -1/7 plus 1/7, next to -1/9 plus 1/9, -1/11 plus 1/11. ఇక్కడ మిగిలింది వచ్చేసరికి నాన్న బాగా గమనించండి కన్నా, 1/2 into 1/3 minus 1/30 ఇది మిగిలింది నాన్న మనకు వచ్చేసరికి, రైట్. ఇప్పుడు 1/2 ఇంకొక స్టెప్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. 1/2 నాన్న ఎల్సిఎం ఇక్కడ ఎంత అవుతురా? ఎల్సిఎం 39 అయింది కదా, 39. 339 లో ఎన్ టైమ్స్ 13 మైనస్ ఇది వచ్చేసరికి ఎన్ టైమ్స్ నాన్న 3 టైమ్స్, రైట్ నాన్న. 13 minus 3, 13 minus 3 అంటే ఎంత? 1/2, 1/2 into 13 minus 3 అంటే 10/39 కన్నా, 10/39. 2 10 లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 10 లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 10 లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుందన్న 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందన్న. మనకు వచ్చేసరికి ఆన్సర్ 5, 1 5s are 5, 5/39 is ఆన్సర్ కన్నా, 5/39 is ఆన్సర్. ఇదే ప్రాబ్లమ్స్ ని ఒక 10 or 20 సమ్స్ ని పిల్లలకి చెప్తే ఎందుకు అర్థం కాదు? 100% అర్థమవుతుంది. ఓకేనా? సింప్లిఫికేషన్ కి సంబంధించిన, ఫ్రాక్షన్ కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ డిఫరెంట్ ఓరియంటెల్లో అడగడం జరుగుతుంది. ఇంత నాలెడ్జ్ ని ఒక పిల్లవాడు 7th క్లాస్ లోనే నేర్చుకోగలిగితే చాలా వండర్ నాన్న. ఓకే, కాబట్టి ఒకసారి పేరెంట్స్ ఆలోచించాల్సిందిగా కోరుచున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అరే ఈ క్వశ్చన్ లో మీరు గమనిస్తే నాన్న క్లియర్ గా చూడండి. వాడు యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి, యాంగిల్ ఈ, యాంగిల్ ఎఫ్, యాంగిల్ జి కనుక్కోమన్నాడు. ఏమా ఇక్కడ ఫస్ట్ మనం నాన్న ఈ ట్రయాంగిల్ అనేది చూడండి, ఒక్కసారి చూడండి. నేను గీసే ట్రయాంగిల్ ఒక్కసారి చూడండి. ఈ ట్రయాంగిల్ తీసుకుంటే 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఉన్నాయి, ఒకటి ఎక్స్టీరియర్ యాంగిల్ ఉంది. 2 ఇంటీరియర్ యాంగిల్స్ అంటే సి ఒకటి, ఈ ఒకటి. ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ కి ఈక్వల్, అది ఎక్స్టీరియర్ యాంగిల్ కి ఈక్వల్ అంటే ఇక్కడ ఉన్న ఎక్స్టీరియర్ యాంగిల్ కి ఈక్వల్ అలా. కాబట్టి మనం ఇక్కడ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ ఈ వచ్చింది, యాంగిల్ సి ప్లస్ యాంగిల్ ఈ. అలా కాకుండా ఇంకోటి చూద్దాం కన్నా, ఈ ట్రయాంగిల్ చూడండి. ఈ ట్రయాంగిల్ ఒక్కసారి చూడండి, నేను కలర్స్ చేంజ్ చేస్తాను. ఈ ట్రయాంగిల్ మీరు చూసినట్లయితే నాన్న ఇప్పుడు చూడండి, ఈ ట్రయాంగిల్ లో నాన్న ఇక్కడ ఒక ఎఫ్ వచ్చింది యాంగిల్, ఇక్కడ డి వచ్చింది. అంటే మనకి యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఎఫ్ ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ కి ఈక్వల్. మీరు గమనిస్తే యాంగిల్ ఏ వచ్చింది, యాంగిల్ జి, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ ఈ, యాంగిల్ డి, యాంగిల్ ఎఫ్ అన్నీ వచ్చాయి కాబట్టి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ పాలిగాన్, సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ పాలిగాన్ అంటే n-2 into 180 degrees అని అర్థం. n-2 into 180 degrees అని అర్థం. మరి ఇక్కడ n-2 అంటే ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి నాన్న? 1 2 3 4 5, 5 - 2 into 180 degrees అని అంటే 3 into 180 degrees. 3 into 180 degrees అంటే నాన్న ఎంత వస్తుంది నాన్న? 3 into 180 degrees అంటే 3 18s ఎంత? 30 55 40 నా 540 నా, రైట్. 540 degrees వస్తుంది. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఈ ప్లస్ యాంగిల్ ఎఫ్ ప్లస్ అలానే యాంగిల్ జి ఈక్వల్ టు, మనం క్లియర్ గా వాడు అడిగింది అదే కాబట్టి ఎంతనా 540 degrees నా. సూపర్, ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ నా. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అరే ఈ క్వశ్చన్ కూడా ఫ్రాక్షన్స్ లో అంటున్నా, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ లో ఉన్న క్వశ్చన్ కన్నా. ఈ క్వశ్చన్ ని ఒక్కసారి మీరు చెప్తుంటే మాక్సిమం అర్థమైపోవాలి. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి, సి ప్లస్ ఏ. మీకు క్వశ్చన్ రాస్తాను కావాలంటే, ఇగో ఏ ప్లస్ బి ఈస్ టు బి ప్లస్ సి ఈస్ టు సి ప్లస్ ఏ ఈక్వల్స్ 7:6:5. దెన్ ఫైన్, మళ్ళీ కూడా చూడండి. దెన్ వాట్ విల్ బి ద రేషియో 1/a is to 1/b is to 1/c అన్నాడు.
మళ్ళీ ఇక్కడ a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు వాడు 27 ఇచ్చి 1/a/1/b/1/c అడిగాడు. అడగనివ్వండి, ఏమైనా అడగనివ్వండి, మనం చేద్దాం. ఒక్కసారి మీరు చూడండి, a ప్లస్ బి బి ప్లస్ సి సి ప్లస్ ఏ అన్నప్పుడు a ప్లస్ బి ప్లస్ మొత్తం యాడ్ చేయడం, సమ్ చేసేద్దాం. ఇగో చూడండి కన్నా, a ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ ఈక్వల్ 7 ప్లస్ 6 13, 13 ప్లస్ 5 18. రైట్ నాన్న? 18 కన్నా ప్రతి స్టెప్ అవసరం కాబట్టి అన్ని స్టెప్స్ వేస్తున్నాను. 2a ప్లస్ ఎన్ని బిలు ఉన్నాయి? 2b. ఎన్ని ఏలు ఉన్నాయి? 2a. a ప్లస్ ఏ 2a, b ప్లస్ బి 2b ప్లస్ సి ప్లస్ సి 2c ఈక్వల్ టు 18 కన్నా. 2c ఈక్వల్ టు 18 నాన్న. 2ని కామన్ తీస్తే ఎంత వస్తుందమ్మా? a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ 18 కన్నా. a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ 18/2 నాన్న. 2 18 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 9 టైమ్స్ నాన్న. a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 9 అయింది. అరే ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. చూడండి, నాకు ఈ a ప్లస్ బి ప్లస్ సిలో ఏ ఒక్కడే కావాలబ్బా. ఏ ఒక్కడే కావాలి అంటే, నాకు ఏ ఒక్కళ్ళే కావాలి అంటే ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలి? బి సీనే కదా, బిని సీనే కదా నాన్న సబ్ట్రాక్ట్ చేయాల్సింది 9లో నుంచి. కాబట్టి ఏ ఒక్కడే కావాలి అంటే 9లో నుంచి బి ప్లస్ సిని తీసేయాలి. ఓకే, మరి అలానే బి ఒక్కడే కావాలి అంటే, బి ఒక్కడే కావాలి అంటే టోటల్లో నుంచి ఏం తీసేయాలి? బి ఒకటే కావాలంటే ఏ సిని తీసేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. మరి సి ఒక్కడే కావాలి అంటే సి ఈక్వల్ టు 9 మైనస్ ఎవరెవరిని సబ్ట్రాక్ట్ చేయాలి నాన్న? సి కావాలి, ఏ ప్లస్ బిని సబ్ట్రాక్ట్ చేయాలి, ఏ ప్లస్ బిని. ఓకే నానా, క్లియర్ అమ్మా? అంటే ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఎంత వస్తుంది నాన్న? చూడండి ఏ వాల్యూ ఎంత వస్తుంది? 9 మైనస్ బి ప్లస్ సి అంటే ఎంత? బి ప్లస్ సి అంటే 6 కన్నా, కాబట్టి 9 మైనస్ 6 వస్తుంది. రైట్, నెక్స్ట్ దీని ఆన్సర్ 9 మైనస్ 6 అంటే ఎంత వస్తుందమ్మా? 9 మైనస్ 6 అంటే ఇక్కడ 3 అని వస్తుంది. రైట్, 9 మైనస్ ఏ ప్లస్ సి అంటే ఎంత? ఏ ప్లస్ సి, ఏ ప్లస్ సి అంటే 5. 9 మైనస్ 5, 9 మైనస్ 5 అంటే ఎంత వస్తున్నా? 4 వస్తున్నా. ఎంత వస్తుందమ్మా? 4 వచ్చింది. నెక్స్ట్ 9 మైనస్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి అంటే 7. 9 మైనస్ 7, 9 మైనస్ 7 అంటే ఎంత వస్తున్నా? 9 మైనస్ 7 అంటే 2 వస్తుంది. ఎంతమ్మా? 2 వస్తుంది. అంటే మనకి ఇప్పుడు a/b/c వాల్యూ వచ్చేసింది. ఇక్కడ వీడు మనల్ని కన్ఫ్యూజ్ చేయటం కోసం 27 అని ఇచ్చాడు. ఎంత ఇచ్చానా? 27. కానీ మనకి ఇక్కడ వచ్చిందంత 9. 9 3 టైమ్స్ చేస్తే 27 కదా. 9 ఇప్పుడు 3 టైమ్స్ చేసామనుకో, 9 into 3 అంటే 27. వాడు ఎప్పుడైతే మనల్ని ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ కనుక్కోమంటే 3, 4, 2 ఓకే, కానీ రేషియోలో కనుక్కోమన్నాడు అనుకో, ఇలాంటి వాటి దాంతో మనకి సంబంధం లేదు. అసలు దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 1/a అన్నాడు కాబట్టి 1/3 1/b అన్నాడు కాబట్టి 1/4 నెక్స్ట్ 1/c అన్నాడు కాబట్టి 1/2. ఎప్పుడైనా రేషియోస్ లో ఫ్రాక్షన్స్ అనేవి ఉండకూడదు. రేషియోస్ చెప్పేటప్పుడు మనకి రేషియో ఆన్సర్లు అనేవి ఫ్రాక్షన్స్ లో ఉండకూడదు. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్తున్నాను. రైట్, ఫ్రాక్షన్స్ లో ఉండకూడదంటే మరి ఎలా చేయాలి సార్ దీన్ని అంటే, నాన్న 3కి 4కి 2కి ఎల్సిఎం ఎంత? 3కి 4కి 2కి 4కి ఎల్సిఎం 12 కన్నా. కాబట్టి నువ్వేం చేయాలి? ఇంటూ 12 వేసుకోవాలి. ఎంత నాన్న? ఇంటూ 12 ఇంటూ 12 ఇంటూ 12. 3 12లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 4 12లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 3 2 12లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 6 టైమ్స్. దట్ ఈజ్ ఆన్సర్. 4:3:6 ఈజ్ ఆన్సర్ కన్నా. ప్రతి ఒక్క స్టెప్ షార్ట్ కట్స్ మనం సైనిక్ ఏ విధంగా అయితే చెప్తామో అదే విధంగా డిస్క్రిప్టివ్ రాసేటప్పుడు ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా ప్రతి ఒక్క స్టెప్ నేర్పించడం జరుగుతుంది. రైట్ నాన్న? మీకు మా టీచింగ్ అసలు ఎలా ఉంటుంది, ఏ వర్షన్లో ఉంటుంది,
ఎట్లా చెప్తే పిల్లవాడికి అర్థమవుద్ది అనే దాన్ని డిపెండ్ అయ్యే మేము చెప్పడం జరుగుతుంది. ఈ డెమో నచ్చితేనే మన ఇన్స్టిట్యూట్ని ఒకసారి విజిట్ చేసి మనతో మాట్లాడితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం మేము ఇవ్వడం జరుగుతుంది. రైట్, మన నెంబర్ తెలుసు కదండి, 8341111798. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం నాన్న. ఈ క్వశ్చన్ నెంబర్ 1 క్వశ్చన్ నాన్న. ఇలాంటి క్వశ్చన్స్ పిల్లలు చేస్తేనే బాగా ఛాలెంజ్డ్గా ఉంటుంది అనమాట. 1 నాన్న 1 ప్లస్ పి ప్లస్ క్యూ ఇన్వర్స్ అనుకున్నాను. క్యూ ఇన్వర్స్ వాడు క్వశ్చన్ మీకు కనబడుతుంది అనుకుంటున్నాను, లేకపోతే నేనే రాస్తున్నాను చూడండి. 1/1 ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఇన్వర్స్ నాన్న. ఆర్ ఇన్వర్స్ ప్లస్ నెక్స్ట్ 1/1 ప్లస్ ఆర్ ప్లస్ పి ఇన్వర్స్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఈక్వల్ టు 1 ప్రూవ్ చేయమంటున్నాడు. మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ పిక్యూఆర్ ఈక్వల్ టు 1 అన్నాడు. పిక్యూఆర్ ఈక్వల్ టు 1. దీన్ని డిపెండ్ చేసుకొని మనం ఈ ప్రాబ్లంని చెయ్యాలి. ఇలాంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా, పద్ధతిగా, ప్రశాంతంగా చేయాలి. ఎక్కడైనా సరేనా, ఇప్పుడు చాలా మంది పిల్లలు కోచింగ్ తీసుకునేటప్పుడు ఎట్లా తీసుకుంటే ఒక ఫైర్లో ఉంటుంది అనమాట. టోటల్గా ఎట్లా ఏ వర్షంలో మనం చేసేద్దాం, వచ్చేసాయి మనకు అన్ని సార్ చెప్పినవి వచ్చాయి, కొన్ని సార్ చెప్పినవి రాలేదు, కొన్ని అంటే వాడికి పేపర్తో సంబంధం లేకోకుండా స్థిమితంగా కాన్సన్ట్రేట్గా కొంచెం దాని మీద పెట్టి ఈ మెథడ్లో చేస్తే వచ్చిద్దా రాదా అని ఆలోచించిన వాడే సక్సెస్ అవుతాడు కోచింగ్. ఓకేనా? అలా కాకుండా చెప్పిన దాన్ని చెప్పినట్టే బట్టి పెడితే ఓన్లీ అవే క్వశ్చన్లు వస్తాయి. నువ్వు కాదు, ఎవడు చెప్పలేడు, అవే క్వశ్చన్స్ వస్తాయి, సేమ్ క్వశ్చన్స్ వస్తాయి అని ఆ కాన్సెప్ట్ వస్తుంది. ఆ కాన్సెప్ట్ నువ్వు అర్థం చేసుకోవాలంటే ఒక్కొక్కడికి 4 months పట్టిద్ది, ఒక్కొక్కడికి 1 year పట్టిద్ది, ఒక్కొక్కడికి 2 years పట్టిద్ది, ఒక్కొక్కడికి 3 years పట్టిద్ది. పిల్లలందరి బ్రెయిన్ ఒకే రకంగా ఉండదు కదా, పిల్లల పరిస్థితులన్నీ ఒకే రకంగా ఉండవు కదా. వాళ్ళు ఆలోచించే విధానాన్ని బట్టి, అప్పటిదాకా వాడు స్కూల్లో ఎంత పవర్ఫుల్గా ఉన్నాడు అనే దాన్ని బట్టి, సార్ చెప్పేటప్పుడు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాడు అనే దాన్ని బట్టి ఉంటుంది తప్ప ఇక్కడ సార్ చెప్తున్నారనో చెప్పట్లేదనో అనే దాని మీద అసలు డిపెండ్ అయి ఉండదు నాన్న. కొంచెం వాడి మీద మ్యాక్సిమం ట్రై చేయగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, ఇక్కడ చూద్దాం. 1/1 ప్లస్ పి ప్లస్ క్యూ ఇన్వర్స్ అన్నాడు. అంటే 1/1 ప్లస్ పి ప్లస్ క్యూ ఇన్వర్స్ అంటే ఎక్స్ ఇన్వర్స్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి ఫార్ములా 1/q అని అర్థం. రైట్, 1/q ప్లస్ 1 ప్లస్ q ప్లస్ ఆర్ ఇన్వర్స్. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, PQR ఈక్వల్ టు అంటే PQ ఈక్వల్ టు 1/r అవుతుంది. PQ ఈక్వల్ టు ఆర్ ఇన్వర్స్ అని రాసుకోవచ్చు నాన్న. ఎంతనా? ఆర్ ఇన్వర్స్. మరి అదే ఆర్ ఇన్వర్స్ బదులు నేనేం రాసుకుంటున్నానా? PQ. ఎందుకంటే వాడు 1 అని ప్రూవ్ చేయమన్నాడు రా మనల్ని. 1 అని ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి నాకు కావాల్సిన అవకాశాలని నేను సృష్టించుకోవాలి. ఇలాంటి ఒక 10 ప్రాబ్లమ్స్ చెప్తే గానీ మీకు ఒక క్లారిటీ రాదు. రైట్ రైట్ నాన్న, ఇక్కడ చూద్దాం. ప్లస్ 1/1 ప్లస్ ఆర్ ప్లస్ పి ఇన్వర్స్ అంటే 1/p అని అర్థం. 1/p. అరే నాన్న క్లియర్ గా చూడండి, ఈ ఎల్సిఎం ఎంత అవుతుంది ఇక్కడ? ఏమి లేకపోతే 1, ఏమి లేకపోతే 1 అంటే క్యూ అవుతుంది. ఎల్సిఎం క్యూ అవుతుంది కాబట్టి ఈ క్యూ రెసిప్రోకల్ అవుతుంది. రెసిప్రోకల్ అంటే క్యూ బై కనా, ఓకే, క్యూ బై 1 ఇంటూ క్యూ, క్యూ ప్లస్ పి ఇంటూ క్యూ, పిక్యూ ప్లస్ 1. రైట్, ప్లస్ నెక్స్ట్ 1/1 ప్లస్ క్యూ ప్లస్ పిక్యూ. అరే బాగా గమనించండి, క్యూ ఉంది, క్యూ ఉంది, పిక్యూ ఉంది, పిక్యూ ఉంది, 1 ఉంది, 1 ఉంది. క్లియర్. పైన చూడండి, క్యూ ఉంది, 1 ఉంది, అంటే ఇంకో పిక్యూ వస్తే సరిపోతుంది కదా. దాన్ని ఎలా చేయాలి అనే దాన్ని మనం తెలుసుకోగలగాలి. ప్లస్ ఇక్కడ ఎల్సిఎం 1/p అంటే బాగా చూడనా, ఎల్సిఎం 1/p, ఎల్సిఎం p అవుతుంది. p కాబట్టి p రెసిప్రోకల్ అవుతుంది కదా, రెసిప్రోకల్. 1 ఇంటూ p అంటే p అని వస్తుంది నాన్న. ఓకే రైట్, 1 ఇంటూ p ప్లస్ p ఇంటూ r pr ప్లస్ నెక్స్ట్ 1 నాన్న.
ఇంకా మనకి క్యాన్సిల్ అవడానికి చాలా చాలా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్యూ బై క్యూ ప్లస్ పిక్యూ ప్లస్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ క్యూ ప్లస్ పిక్యూ ప్లస్ పి బై చరణ్ ఒకసారి బయట చూడన్నారు పి బై నానా పి ప్లస్ పిఆర్. అరే నానా పిక్యూఆర్ లో నానా పిఆర్ అంటే ఏం రాసుకోవచ్చు? పిఆర్ అంటే 1/q అని రాయొచ్చు కదా. కాబట్టి ఇదే పిఆర్ బదులు 1/q అని రాస్తున్నాను ప్లస్ 1 కన్నా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నాన్న క్యూ బై క్యూ ప్లస్ పిక్యూ ప్లస్ 1 ప్లస్ 1/1 ప్లస్ క్యూ ప్లస్ పిక్యూ ప్లస్ నానా ఇక్కడ చూడండిరా, ఇక్కడ 1/q వచ్చింది అండ్ క్యూ ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి పిక్యూ బై నానా పిక్యూ బై ఇక్కడ పిక్యూ పి ఇంటూ క్యూ పిక్యూ ప్లస్ నెక్స్ట్ 1 ప్లస్ నెక్స్ట్ క్యూ ఇంటూ 1 క్యూ అవుతుంది. రైట్ నాన్న. అరే గమనించండి, ఫస్ట్ క్యూ ఉంది, పిక్యూ ఉంది, 1 ఉంది, క్యూ ఉంది, 1 ఉంది, పిక్యూ. మొత్తానికి ఎల్సిఎం కింద వాటికి ఎల్సిఎం తీసుకుంటే మనకి ఎల్సిఎం వచ్చేసరికి నాన్న పిక్యూ ప్లస్ క్యూ ప్లస్ 1. ఓకే, క్యూ ప్లస్ 1. మరి పైన నాన్న మనం ఎల్సిఎం తీసుకున్నాం కాబట్టి ఇది ఉంది రైట్. ఓకే, అన్ని ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పైన ఉన్న న్యూమరేటర్స్ అన్నిటిని యాడ్ చేయాలి. క్యూ ప్లస్ 1 ప్లస్ నెక్స్ట్ పీ క్యూబ్ కదా. అరే నాన్న చూడండి, టర్మ్స్ అన్ని ప్లస్ లో ఉన్నప్పుడు కదా ఈ టర్మ్ మొత్తం క్యాన్సిల్, ఈ టర్మ్ మొత్తం క్యాన్సిల్. రైట్ కన్నా ఈ టర్మ్ అలా అరే వంగి రావాల్సిన అవసరం లేదురా, నార్మల్ గానే కూర్చో, ఏం కాదు, కనిపిస్తుంది ఇక్కడ. ఓకే రైట్. నెక్స్ట్ ఇది క్యూ ప్లస్ 1 ప్లస్ పిక్యూ ప్లస్ క్యూ ప్లస్ 1. రైట్. ఇక్కడ ఎంత వస్తున్నా మొత్తం కలిపితే 1. మనం అదే కదా ప్రూవ్ చేసింది, అదే కదరా మనకు కావాల్సింది కూడా అదే కదా. నీట్గా అదే నేను చెప్తున్నాను, స్టెప్ బై స్టెప్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేర్చుకోగలిగితే ప్రతి ఒక్క పిల్లవాడు సాధించగలరు. కానీ మనం ఎంత చెప్పినా ఒక్క స్టూడెంట్ ఓరియంటెడ్ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి కూడా ఈ ఎగ్జామ్ రాసే విధానం ఉంటుంది. ప్రతి పేరెంట్ ఆలోచించుకోవాలి, మా పిల్లోడి క్యాపబిలిటీ ఎంత ఉంది, ఆ కెపాసిటీ ఎంత ఉంది, దీన్ని వాడు రీచ్ అవ్వగలడా లేదా అనేది పేరెంట్కి మ్యాక్సిమం తెలుస్తుంది. రైట్. దీన్ని రీచ్ అవుతాడా లేదా అనేది తర్వాత సంగతి, కానీ రీచ్ అవ్వటానికి చేసే పోరాటం ఉండింది చూసారా, అది చాలా 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 అవసరం. దానివల్ల వాడు ఏం బిల్డ్ చేసుకుంటాడు అనేది మీకు ఫ్యూచర్లో కనబడుతుంది. ఇప్పటికిప్పుడు తెలియదులే కానీ మీకు ఫ్యూచర్లో కనబడుతుంది. మన పిల్లవాడిని పలానా చోటికి పలానా ప్లేస్కి పంపించడం వల్ల ఏం బిల్డ్ అయింది అని మీకు ఇమీడియట్లీగా వీళ్ళు పెట్టే ఎగ్జామ్లోనే, ఆర్ఐఎంసీ ఎగ్జామ్లోనో లేకపోతే సైనిక్ ఎగ్జామ్లోనో లేకపోతే నవోదయ ఎగ్జామ్లోనో ఇమీడియట్లీగా తెలియకపోవచ్చు. కానీ అది ఏం బిల్డ్ అవుద్ది అనేది వాడి ఫ్యూచర్లో వాడికి అర్థం అవుద్ది. రైట్. రైట్. ఓకే, నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. A solution of 150 liters contains 60% of milk. అరే 150 liters of milk లో 60% of milk ఉందంట. రైట్. ఓకే, ద రెస్ట్ ఈజ్ వాటర్, మిగిలింది వాటర్ అంట. పద్ధతిగా చెప్పాడు. హౌ మచ్ వాటర్ మస్ట్ బి యాడెడ్ టు ద అబౌవ్ సొల్యూషన్. మీరు గమనిస్తే సొల్యూషన్ కి ఎంత వాటర్ ని యాడ్ చేస్తే, కాబట్టి ఇక్కడ వాటర్ ని నేను ఎక్స్ అనుకుంటే 150 ప్లస్ ఎక్స్ అవుతుంది. రైట్. సచ్ దట్ ద రిజల్టింగ్ మిక్స్ కంటైన్ 15% ఆఫ్ వాటర్ ఇన్ లీటర్స్. ఒకవేళ ఎంత వాటర్ ని యాడ్ చేస్తే రిజల్టింగ్ మిక్చర్ కంటైన్స్ ఎంత పర్సంటేజ్ ఉండాలంట? 15% ఆఫ్ వాటర్ ఉండాలి. కాబట్టి 15% ఆఫ్ వాటర్ అన్నారు కాబట్టి 15%. అరే పర్సంటేజ్ అంటే 60/100 అంటే 50/100. స్టెప్పులు రాయాలి మనం, ఎందుకంటే మనకి మార్క్స్ పడాలి నాన్న. 150 ఇంటూ 60% అంటే 60/100. అలానే 150 ప్లస్ ఎక్స్ 50% అంటే 50/100 కన్నా 50/100 కన్నా. రైట్ నాన్న.
ఇక్కడ మైక్ కొంచెం క్యాన్సిల్ అయిపోతుంది నాన్న, చూద్దాం. 0000 క్యాన్సిల్. అలానే ఇక్కడ 50 అనేది ఈక్వల్ ఎవరికి వస్తే నాన్న 150 ఇంటూ 60 బై 50 ఈక్వల్ 150 ప్లస్ ఎక్స్ కన్నా 50 దీంట్లో 3 టైమ్స్ 3 6 ఎంత నాన్న 180. 180 ఈక్వల్ 150 ప్లస్ ఎక్స్, 180 మైనస్ 150 అవుతుంది ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ ఈక్వల్ టు 30 కన్నా. సారీ నాన్న, మైక్ ఛార్జింగ్ అయిపోయింది అనుకుంటున్నాను, వినపడుతుంది అనుకుంటున్నాను నాన్న. రైట్, మళ్ళీ మనం వేరే క్లాస్ తో మీ ముందుకు వస్తాను. మిగిలిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీ ముందు చెప్పడానికి నేను వస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.